ఇండియన్ సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు వస్తాయి. అవి కేవలం హిట్స్ గానే కాకుండా మొత్తం ఇండస్ట్రీ దిశనే మార్చేస్తాయి. అలాంటి సినిమాల జాబితాలో ఇప్పుడు కొత్తగా చేరిన పేరు ధురంధర్ 2. ఆదిత్య దత్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ విడుదలైన 4 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఇది సాధారణ హిట్ కాదని క్లియర్ గా అర్థమవుతోంది. రివ్యూస్ ద్వారానే దాదాపు 43 కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఆదివారం ఒక్కరోజే దేశీయంగా 115 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి కొత్త రికార్డులను నమోదు చేసింది. కేవలం 4 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 750 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించడం ఇప్పుడు ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇప్పటి వరకు హిందీ సినిమా చరిత్రలో భారీ ఓపెనింగ్ వీకెండ్ రికార్డుగా నిలిచిన షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా 287 కోట్ల మార్కును ఈ చిత్రం చాలా ఈజీగా దాటేసింది. అంతేకాదు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా అదే రేంజ్ లో ప్రపంచం సృష్టిస్తోంది. యుఎస్, యూకే, గల్ఫ్ వంటి ప్రాంతాల్లో కలిపి దాదాపు 180 కోట్ల వసూళ్లు రావడం ఈ సినిమాకు ఉన్న గ్లోబల్ రీచ్ ను చూపిస్తోంది. ఈ రేంజ్ కలెక్షన్లు రావడానికి ప్రధాన కారణం సినిమా కంటెంట్ అని చెప్పాలి. ఇండియన్ సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు వస్తాయి. అవి కేవలం హిట్స్ గానే కాకుండా మొత్తం ఇండస్ట్రీ దిశనే మార్చేస్తాయి. అలాంటి సినిమాల జాబితాలో ఇప్పుడు కొత్తగా చేరిన పేరు ధురంధర్ 2. ఆదిత్య దత్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ విడుదలైన 4 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఇది సాధారణ హిట్ కాదని క్లియర్ గా అర్థమవుతోంది. రివ్యూస్ ద్వారానే దాదాపు 43 కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఆదివారం ఒక్కరోజే దేశీయంగా 115 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి కొత్త రికార్డులను నమోదు చేసింది. కేవలం 4 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 750 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించడం ఇప్పుడు ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇప్పటి వరకు హిందీ సినిమా చరిత్రలో భారీ ఓపెనింగ్ వీకెండ్ రికార్డుగా నిలిచిన షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా 287 కోట్ల మార్కును ఈ చిత్రం చాలా ఈజీగా దాటేసింది. అంతేకాదు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా అదే రేంజ్ లో ప్రపంచం సృష్టిస్తోంది. యుఎస్, యూకే, గల్ఫ్ వంటి ప్రాంతాల్లో కలిపి దాదాపు 180 కోట్ల వసూళ్లు రావడం ఈ సినిమాకు ఉన్న గ్లోబల్ రీచ్ ను చూపిస్తోంది. ఈ రేంజ్ కలెక్షన్లు రావడానికి ప్రధాన కారణం సినిమా కంటెంట్ అని చెప్పాలి. ఇండియన్ సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు వస్తాయి. అవి కేవలం హిట్స్ గానే కాకుండా మొత్తం ఇండస్ట్రీ దిశనే మార్చేస్తాయి. అలాంటి సినిమాల జాబితాలో ఇప్పుడు కొత్తగా చేరిన పేరు ధురంధర్ 2. ఆదిత్య దత్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ విడుదలైన 4 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఇది సాధారణ హిట్ కాదని క్లియర్ గా అర్థమవుతోంది. రివ్యూస్ ద్వారానే దాదాపు 43 కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఆదివారం ఒక్కరోజే దేశీయంగా 115 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి కొత్త రికార్డులను నమోదు చేసింది. కేవలం 4 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 750 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించడం ఇప్పుడు ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇప్పటి వరకు హిందీ సినిమా చరిత్రలో భారీ ఓపెనింగ్ వీకెండ్ రికార్డుగా నిలిచిన షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా 287 కోట్ల మార్కును ఈ చిత్రం చాలా ఈజీగా దాటేసింది. అంతేకాదు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా అదే రేంజ్ లో ప్రపంచం సృష్టిస్తోంది. యుఎస్, యూకే, గల్ఫ్ వంటి ప్రాంతాల్లో కలిపి దాదాపు 180 కోట్ల వసూళ్లు రావడం ఈ సినిమాకు ఉన్న గ్లోబల్ రీచ్ ను చూపిస్తోంది. ఈ రేంజ్ కలెక్షన్లు రావడానికి ప్రధాన కారణం సినిమా కంటెంట్ అని చెప్పాలి. ఇండియన్ సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు వస్తాయి. అవి కేవలం హిట్స్ గానే కాకుండా మొత్తం ఇండస్ట్రీ దిశనే మార్చేస్తాయి. అలాంటి సినిమాల జాబితాలో ఇప్పుడు కొత్తగా చేరిన పేరు ధురంధర్ 2. ఆదిత్య దత్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ విడుదలైన 4 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఇది సాధారణ హిట్ కాదని క్లియర్ గా అర్థమవుతోంది. రివ్యూస్ ద్వారానే దాదాపు 43 కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఆదివారం ఒక్కరోజే దేశీయంగా 115 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి కొత్త రికార్డులను నమోదు చేసింది. కేవలం 4 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 750 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించడం ఇప్పుడు ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇప్పటి వరకు హిందీ సినిమా చరిత్రలో భారీ ఓపెనింగ్ వీకెండ్ రికార్డుగా నిలిచిన షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా 287 కోట్ల మార్కును ఈ చిత్రం చాలా ఈజీగా దాటేసింది. అంతేకాదు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా అదే రేంజ్ లో ప్రపంచం సృష్టిస్తోంది. యుఎస్, యూకే, గల్ఫ్ వంటి ప్రాంతాల్లో కలిపి దాదాపు 180 కోట్ల వసూళ్లు రావడం ఈ సినిమాకు ఉన్న గ్లోబల్ రీచ్ ను చూపిస్తోంది. ఈ రేంజ్ కలెక్షన్లు రావడానికి ప్రధాన కారణం సినిమా కంటెంట్ అని చెప్పాలి.